గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చామండి. ఈ మినీ కౌ గురించి మేము తెలుసుకుని యూట్యూబ్‌లో కృష్ణరాజు గారు చెప్పినట్టుగా మేము చూసి ఇక్కడికి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. సుమారు ఈ ఓ 15, 1600 కౌలున్నాయి. వీటిలో రకరకాల బ్రీడ్లు ఉన్నాయండి. వీటికంటే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి. చాలా సంతోషంగా ఉంది. మన పెద్దావులు, ఒంగోలు జాతి, పొంగునూరు రకరకాలు చూస్తాం. వాటికి వీటికి సంబంధం లేదండి. ఇవి చాలా మన ఇంట్లో గనక మన పెంపుడు కుక్కలా పెంచుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉందండి. చాలా మన ఇంట్లో చక్కగా హ్యాపీగా ప్రతి రూమ్‌లోకి తిరగటానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మేము వచ్చి కనీసం 2 గంటలకు వచ్చామండి మధ్యాహ్నం. టైం ఇప్పుడు తక్కువలో తక్కువ 5:50 అవుతుందండి. అలాంటిది ఇంకా ఉండాలనిపిస్తుంది. కాకపోతే చీకటి పడుతుంది కాబట్టి మేము దూరం మూలన కానీ ప్రతి వాళ్ళకి కూడా ఇవి పెంచుకుంటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం బయట ఎంత టెన్షన్‌తో వచ్చినా సరే ఇంటికి వచ్చేసరికి వీటితో కూర్చుంటే ఎంతో కాలక్షేపంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుందండి. చాలా చాలా సంతోషంగా ఉందండి మాకు ఇక్కడికి వాళ్ళు వచ్చినందుకు. అంత దూరం నుంచి వచ్చినందుకు అంతకన్నా ఎక్కువగా సంతోషంగా ఉందండి మాకు. చాలా చాలా హ్యాపీ అండి. ఏదో పెద్ద పెద్ద ఆవులను పెంచాం కానీ ఇలాంటి చిన్న ఆవుల కోసం కావాలనే తీసుకుందామని వచ్చామండి. ఇంత మెయింటైన్ చేస్తున్న కృష్ణరాజు గారికి చాలా ధన్యవాదాలండి. ఆయన ఇంత భారీ బడ్జెట్టు, ఇంత ఖర్చు, ఇక్కడ వర్కర్లు చాలా తతంగం అండి ఖర్చంతా. ధన్యవాదాలండి కృష్ణరాజు గారికి. చాలా సంతోషం అండి. 1 ఫీటు, 1½ 2 ఫీటు, 2.5 ఫీటు, 3 ఫీటు ఇంకా చాలా చాలా షెడ్లు కూడా ఉన్నాయండి. కాకపోతే మాకు అవకాశం లేక వెళ్ళలేకపోయాం. అంటే ఇందాక చూసామండి. ఇప్పుడు ఇవన్నీ దగ్గరకు తీసుకొచ్చారు వీరు. చాలా చాలా చిన్నగా ఉన్నాయండి. చాలా మనకి ఒకసారి అలవాటైతే మనం ఎమ్మటే వచ్చేస్తున్నాయండి ఇవి. మనం తోసేసినా సరే దగ్గరకు వచ్చేస్తున్నాయి. అన్నీ చక్కగా ఏదో మచ్చిక చేసుకున్నట్టుగా దగ్గరకు వచ్చేస్తున్నాయండి. మనమే పక్కకు నెట్టేస్తున్నాం. 14 అంగుళాలండి. 14 అంగుళాలు చాలా చిన్నదండి. అప్పుడే చూడదండి ఇది. ఇంతకన్నా చిన్నవి ఉన్నాయండి ఇంకా. కొండల పక్కన చాలా ఆహ్లాదకరంగా చాలా వచ్చేటప్పుడు దూరం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది సార్ మాకు.